ప్రైజ్ లోడ్ అక్క. ఓకే ఫైన్. కొందరే ఎందుకని యాక్షన్ చేస్తున్నారు, మర్చిపోయారా? నాకు తెలిసి మనకి సండే స్కూల్ అంటే షాሎም చర్చ్ లో కలవని దగ్గర నుండి సండే స్కూల్ జరుగుతూ ఉంది కదా, ఫ్యూ వీక్స్ గ్యాప్ వచ్చినా కదా. 2 వీక్స్ 2 వారాల గ్యాప్ వచ్చి మేబీ మరలా మన కోసం సండే స్కూల్ చర్చ్ లో స్టార్ట్ చేస్తారేమో. మీన్ వైల్ మీరందరు నాకు కొన్ని పాటలు పాడాలనిపిస్తుంది. పాడుకుందామా? పాడదామా? రవి అన్న నీ పర్మిషన్ అడుగుదాం. అన్న పాడొచ్చా అన్న? తప్పకుండా అక్క. తప్పకుండా పాడాలి అంటే వీళ్ళు కొంచెం యాక్షన్ చేయాలన్నా ప్లీజ్. అన్న చేద్దామా? మీ అందరికి బాగా వచ్చిన పాటలు, చిన్న చిన్న పాటలు. అబ్బా మా ప్రశస్తి చక్కగా ఇలా ఎత్తేసింది. వెరీ గుడ్ ఫైన్. మీకు ముందు అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు పాడుతున్నారా లేదా? నాన్న నేను కనిపిస్తున్నానా మీకు? కనిపిస్తున్నానా లేదా? మీకు రోజు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా? ఊపండి చాలు. జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. అప్పుడు టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు వీడియో ఆఫ్ చేస్తారా? ఆఫ్ చేస్తున్నారా? లేదు కదా. ఇఫ్ వీడియో ఆన్ చేస్తే వెంటనే టీచర్ ఏమంటారు, ఏ దీవినా పుట్ ఆన్ ది వీడియో, నాన్సీ పుట్ ఆన్ ది వీడియో, ప్రశస్తి పుట్ ఆన్ ది వీడియో. అవునా కదా? ఈవెన్ నేను అలానే చేస్తాను. వాళ్ళు కెమెరా ఆన్ చేసే వరకు ఇరిటేట్ చేస్తూనే ఉంటాను. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? స్కూల్లో ఉన్నామా? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామా? సైన్స్ నేర్చుకుంటున్నామా? చక్కగా దేవుని మాటలు నేర్చుకోవడానికి వచ్చాం. మంచి పిల్లలు చక్కగా చాలా మంది టైంకి వచ్చారు. కొంతమంది కొంచెం కొంచెం కాఫీ తాగి స్నాక్స్ తిని వచ్చారు. సో కొంచెం అలా లేట్ అయింది నాలాగా. ఫైన్. కెమెరాస్ ఆన్ చేద్దాం ప్లీజ్. హేనా, బ్లెస్సీ అండ్ బోయస్, మీ ఇద్దరు కెమెరాస్ కూడా కొంచెం ఆన్ చేస్తే ఫైన్. వెళ్ళండి. బోయస్ ది కెమెరా ప్రాబ్లం ఉందంట, అందుకని సంతోష్ కూడా అంతే. సంతోష్ గా నెట్ ప్రాబ్లం ఉందంట. సన్నీ కూర్చోనన్నా. ఓకే. ద బిఐబిఎల్ ఈ సాంగ్ గుర్తుందా? నేను ఈరోజు కొన్ని పాటలు పాడతా. ఆ పాట ద్వారా మీరు ఒకటి గెస్ చేయాలి. పాట పాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ పాడదాం. ఓకే ఫైన్. జస్ట్ స్మాల్ కనెక్షన్. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి అదర్ సబ్జెక్ట్స్ కి ఎలా కనెక్ట్ చేస్తామో, మ్యాథ్ క్యాలిక్యులేషన్ కి మన ఇంట్లో కౌంటింగ్స్ కి ఎలా కనెక్ట్ చేస్తామో, అలా ఈ సాంగ్స్ టు స్టోరీ కూడా చిన్న కనెక్షన్ ఉంది. ద బిఐబిఎల్ ఈ సాంగ్ పాడుకుందాం. ఓకే డన్? ఆర్ యు రెడీ? ఓ yes, yeah, done. Ready? 1 2 3 go. The BIBLE, yes, that's the book for me. I stand alone on the word of God. The BIBLE. నా దగ్గర అయితే బైబిల్ ఉంది. నా దగ్గర అయితే బైబిల్ ఉంది. ఓ భవ్య ఈస్ ట్రావెలింగ్ సమ్వేర్. ఓకే ఫైన్ భవ్య, తిట్టుకు ఎవరిని. బైబిల్ లేకపోయినా పర్లేదు. ఫైన్. రెడీ? 1 2 3 go. The BIBLE, yes, that's the book for me. I stand alone on the word of God. The BIBLE. ఇంకొకసారి. The BIBLE, yes, that's the book for me. I stand alone on the word of God. The BIBLE. అరవండి. యా, బైబిల్. వెరీ గుడ్. ఇంకొక పాడదాం. ఇప్పుడు తెలుగు, మనం ఇంగ్లీష్ అయిపోయింది. ఇప్పుడు మన మాతృభాషకు వద్దాం. బైబిల్ మీద ఏం సాంగ్ ఉంది? బైబిల్లో. బైబిల్ పక్కన పెట్టేయండి. కమ్ ఆన్ స్టార్ట్. బైబిల్లో, ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు. ప్రతిదినము నీవు ముత్యాలు చూడు, నిశ్చయముగా నీవు ఒక ముత్యంగా మారెదవు. ప్రతిదినము నీవు ముత్యాలు చూడు, నిశ్చయముగా నీవు ఒక ముత్యంగా మారెదవు. అన్న వాళ్ళు కూడా చెయ్యొచ్చు ప్లీజ్. చక్కగా కూర్చొని చూస్తా ఉన్నారు. బైబిల్లో, ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు. ప్రతిదినము నీవు ముత్యాలు చూడు, నిశ్చయముగా నీవు ఒక ముత్యంగా మారెదవు. ప్రతిదినము నీవు ముత్యాలు చూడు, నిశ్చయముగా నీవొక ముత్యంగా మారెదవు. వెరీ గుడ్. చాలా బాగా పాడాం. ఇంకొకటి పాడదామా? ఇంకొక పాట. కొంతమంది ఆలోచిస్తున్నారు.
ఏమి మా అన్ని బైబిల్ 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 అని అంటే పాడిస్తుంది. ఇందాక ఆలోచిస్తా పాడమన్నావు కదా అక్క, అందుకే ఆలోచిస్తా ఆన్సర్ చెప్తున్నారు. ఆలోచిస్తా మీరు పాడుతున్నారా లేక ఆలోచిస్తున్నారా? పాట పాడుతూ ఆలోచిస్తుందంట నిస్సి. చూడండి చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫింగర్స్ చూపిస్తూ. ఫైన్. ఫస్ట్ పాడిన సాంగ్ BIBLE నథింగ్ బట్ దేని గురించి పాడాం? బైబిల్. సెకండ్ సాంగ్ బైబిల్లో అంటే అది దేని గురించి పాడాం? నేను లిడియా అక్క, రవి అన్న, సుధీర్ అన్న, పాల్ అన్న అని పాడించానా? దేని గురించి పాడుకున్నాం? బైబిల్. యా, మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయా? ఉన్నాయా? అందరు చూపియండి బైబిల్స్. ఎస్, వెరీ గుడ్. అందరు చక్కగా బైబిల్స్ తెచ్చుకున్నారు. గ్లోరీ యొక్క బైబిల్ తెచ్చుకోవాలి, అందుకే కెమెరా ఆఫ్ చేస్తాం. డన్ డన్ డన్, బైబిల్ ఉంది. ఫైన్. నేను ఈ రోజు మీకు ఒక స్టోరీ చెప్పట్లా, ఎందుకంటే చాలా మీరు బిగినర్, ప్రైమరీ, జూనియర్, సీనియర్ క్లాసెస్ లో, జనరల్ క్లాస్ లో, విబిఎస్ లో, రిట్రీట్స్ లో, ప్రతి చోట ఏం వింటున్నాం? ఆ మోషే, యోసేపు, దావీదు, యోనతాను, నాన్సీ నవ్వుతుంది, ఇలా చాలా మంది గురించి వింటా ఉన్నాం కదా, అవునా కదా? అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచారంట, యుద్ధం జరిగిందంట, ఒడిశలో తిప్పి 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 కొట్టారంట. అన్ని ఇవే కదా మనం వింటా ఉంది, అవునా కదా? నాకు తెలిసి మిమ్మల్ని ఎవరినైనా అంటే రవి అన్న మా అందరిని టీచర్స్ ని వదిలేసి మీలోనే ఎవరినైనా వీక్లీ ఒకరు చెప్పమంటే చక్కగా చెప్తారు స్టోరీస్. ఎందుకు? మీరు చక్కగా వింటా ఉన్నారు కాబట్టి. నేను ఈ రోజు మీతో జస్ట్ రోజు మీకు మీ క్లాసెస్ లో మీ టీచర్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అలానే ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నా. డన్? ఓకేనా? ఫైన్. లేదక్క మాకు స్టోరీనే కావాలి, నువ్వు స్టోరీ చెప్తే చెప్పు, అదర్వైజ్ లీవ్ అంటారా? ఫైన్. ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుకుందామా? దేని గురించి మాట్లాడుకుందాం? ఎవరైనా ఒక్కరు చెప్తారా? ఆర్ఎల్స్ చూపిస్తారా? ఈ రోజు దేని గురించో మాట్లాడుకోబోతున్నాం. దేని గురించో చెప్తారు? ఎస్, దీవెన, పాలన్న, అక్షయ, ఇంకా అందరూ లేట్ కమర్స్, సారీ. వీళ్ళ ముగ్గురు ఫస్ట్ చూపించారు. క్లాప్స్ ఫర్ దెమ్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాపీ అయిపోయింది నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫైన్. బైబిల్ గురించి మాట్లాడుకుందాం. మన చేతుల్లో బైబిల్ ఉంది చక్కగా. మేబీ ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఏంటది ఆ బైబిల్, ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదో బైబిల్ వస్తుంది కదన్నా, మై బొమ్మలతో ఉంటది. ఎస్ ఎస్, అయాన్ కి కూడా ఉంది అందుకే. ఓకే ఫైన్. ఇప్పుడు నాన్సీ కూడా వాడేది మై ఫస్ట్ బైబిల్. యా, మై ఫస్ట్ బైబిల్. మాకు మై ఫస్ట్ బైబిల్ లేదు, మై లాస్ట్ బైబిల్ లేదు. మాకు పేరెంట్స్ ఫస్ట్ ఏ బైబిల్ కొనిచ్చారో మాకు అదే బైబిల్. ప్లస్ ఇంకా ఏంటో తెలుసా, మాకు చదువు వచ్చినా చదువు రాకపోయినా మేము బైబిల్ తీసుకొని సండే స్కూల్ కి వెళ్లే వాళ్ళం. వాళ్ళు ఏం చెప్తే, సపోజ్ ప్రసంగి 5:1 ఓపెన్ చేయి అనగానే మేము పేజ్ నెంబర్ చెప్తే ఓపెన్ చేస్తాం. కానీ మీకు చక్కగా దేవుడు ఎంత మంచివాడంటే, పాపం చిన్నపిల్లలు అసలే ఇంగ్లీష్ అంతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, తెలుగు రాదు వీళ్ళకి అని చక్కగా పిక్చర్స్ తో మీకు చెప్తా ఉన్నారు కదా. మీ బైబిల్ అంతా పిక్చర్స్ తో ఉంది. ఈ పిక్చర్స్ బైబిల్ రాక ముందు 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 ఇప్పుడు మేబీ జూనియర్, ప్రైమరీ, సీనియర్ చేతుల్లో ఉన్నాయి కదా బైబిల్స్. ఆ బైబిల్స్ ఎలా వచ్చినాయి, ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుండి ప్రింట్ అయింది? రవి అన్న దగ్గర కొంటే రవి అన్న కొన్నాడక్క, రవి అన్న అమ్మాడక్క, అన్న చేపించాడక్క అని అంటారేమో. ఆర్ఎల్స్ ప్రబోధాలో కొంటే, అక్క ప్రబోధాలో ఉందక్క ఈ బైబిల్, ఓఎంలో ఉందక్క ఈ బైబిల్, క్రిస్టియన్ స్టోర్ లో ఉందక్క ఈ బైబిల్. కానీ ఆ బైబిల్ అది షార్ట్ బైబిల్ అయినా లాంగ్ బైబిల్ అయినా ఎక్కడి నుండి వచ్చింది బైబిల్ తెలుసుకుందామా? తెలుసుకుందామంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అలానే ఎక్కడ వాళ్ళు అక్కడ చేతులు జోడించండి. లేసియా, అందరు చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. నాకు తెలిసి అందరి చేతులు బాగున్నాయి, సో క్లోజ్ చేద్దాం. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. చేసి క్లోజ్ చేయనా, క్లోజ్ యువర్ ఐస్. నాతో పాటు మీ ఇంట్లోనే ఉండి చెప్పండి, ప్రియమైన యేసయ్యా, ఇంతవరకు మేమందరం పాటల ద్వారా నిన్ను గణపరచడానికి సహాయం చేశావు, నీ వందనాలు యేసయ్యా. ఈ సమయంలో మేము బైబిల్ గురించి తెలుసుకోబోతుండగా
మాతో మీరు మాట్లాడండి, మాకు క్లియర్ గా అర్థమయ్యేలాగా మీరే సహాయం చేయండి. మేము అల్లరి చేయకుండా, మేము డైవర్ట్ అవ్వకుండా, మధ్యలో స్నాక్స్ కోసం అడగకుండా చక్కగా నీ మాటలు వినేటట్లు నీవే సహాయం చేయమని అడుగుచున్నాను. యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఫైన్. బైబిల్, BIBLE. దీన్ని ఓకే. నా వినిపిస్తుందా? ఓకే 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 ఫైన్. బైబిల్ కి ఒక నేమ్ ఉంది. మీరు ఒకవేళ తెలుగు బైబిల్ అయినా ఆర్ ఇంగ్లీష్ బైబిల్ అయినా స్టార్టింగ్ హెడ్డింగ్ మీకు ఒకటి కనిపిస్తుంది కవర్ పేజ్ మీద. ఏమని ఉంటది అంటే పరిశుద్ధ గ్రంథం. అవునా? తెలుసా మీకు? పరిశుద్ధ గ్రంథం అని కనిపిస్తుంది. ఆర్ఎల్స్ ఇంగ్లీష్ లో అయితే ది హోలీ బైబిల్. ది హోలీ బైబిల్ అంటే బైబిల్ కూడా మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లాగా, సైన్స్ టెక్స్ట్ బుక్ లాగా, సోషల్ టెక్స్ట్ బుక్ లాగా, మ్యాథ్ టెక్స్ట్ బుక్ లాగా, జీకే టెక్స్ట్ బుక్ లాగా, ఈ అన్ని బుక్స్ లాగా బైబిల్ కూడా ఒకటా? మేబీ చాలా మంది అలానే అనుకుంటా ఉండొచ్చు, నా బుక్స్ ఎలానో నా బైబిల్ అలాగా. కానీ ఈ బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం. బైబిల్ ఊరికే ఎవరైనా, ఎస్ కీర్తి జాయ్స్, వెరీ గుడ్. బైబిల్ ని ఊరికే ఎవరో కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఏమన్నా ఎస్సే రాయమన్నాను అనుకోండి, దావీదు మీద ఒక ఎస్సే రాయమన్నాను అనుకోండి, వెంటనే ఏం చేస్తారు మీరు? కూర్చొని చకచక అక్క ప్యాడ్, అక్క ఎడిషనల్, అక్క పెన్, అక్క పెన్సిల్, మీకు ఏ కంటెంట్ అయితే తెలుసో మొత్తం మీరు సింపుల్ గా రాసేస్తారు. ఆర్ఎల్స్ అలా డిఫరెంట్, నేను ఎవరి గురించి అడిగినా మీరు రాస్తారు. కానీ బైబిల్ ని లిడియక్క రాయలేదు, ఆర్ పాల్ అన్న రాయలేదు, సుధీర్ అన్న రాయలేదు, రవి అన్న రాయలేదు, ఆర్ఎల్స్ మన టీచర్స్ ఎవరు రాయలేదు. కానీ చాలా మంది, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, మొత్తం ఎంతమంది రాశారో తెలుసా? 40 మెంబర్స్ రాశారు. ఎంతమంది? విల్ యూ ప్లీజ్ షో విత్ యువర్ ఫింగర్స్? ఎంతమంది? 40 మెంబర్స్ రాశారు. బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి మీ అందరికి తెలుసు అనుకుంటా. ఎన్ని బుక్స్ ఉన్నాయి తెలుసా మీకు? యా, వెరీ గుడ్ రాజ్ కీర్తన, 66 అంట. యా, 66 బుక్స్ ని ఎంతమంది రాశారంటే 40 మెంబర్స్ రాశారు. ఈ బైబిల్ ని మొట్టమొదట 3 కాంటినెంట్స్, మన కాంటినెంట్ నేమ్ తెలుసా మీకు? యా, ఏషియా. ఏషియా మాత్రమే కాదు కానీ ఏషియా, ఆఫ్రికా, యూరప్, ఈ 3 కాంటినెంట్స్ లో ఏ కాంటినెంట్స్? ఏషియా, ఆఫ్రికా. ఇది ఏ క్లాస్ కాదు నాన్న, మీరు స్కూల్ అనుకోకండి, హిస్టరీ మీకు తెలియాలి అని ఐఎమ్ షేరింగ్. ఓకే, ఏషియా, ఆఫ్రికా, యూరప్, ఈ 3 కాంటినెంట్స్ లో బైబిల్ ని రాయటం స్టార్ట్ చేశారు. అలానే కాదు కానీ దీన్ని ఎన్ని లాంగ్వేజెస్ లో రాశారు అంటే అట్ ద వెరీ ఫస్ట్ 3 లాంగ్వేజెస్ లో. ఎన్ని? యా, 3 లాంగ్వేజెస్. ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ హీబ్రూ, అరామిక్, గ్రీక్. ఏంటది? ఫస్ట్ ది హీబ్రూ లాంగ్వేజ్, నెంబర్ 2 అరామిక్ లాంగ్వేజ్, అండ్ నెంబర్ 3 గ్రీక్ లాంగ్వేజ్. ఈ హీబ్రూ లాంగ్వేజ్ మీకు ఎవరికైనా తెలుసా? హీబ్రూ లాంగ్వేజ్ తెలుసా నాన్న మీకు? తెలియదు కదా. నోవాహుకి 3 కొడుకులు ఉన్నారు, షేము, హాము, యాపేతు. ఓకే ఫైన్. ఈ 3 షేము వాళ్ళ సన్స్, వాళ్ళ గ్రాండ్ సన్స్, వీళ్ళందరూ యూజ్ చేసిన లాంగ్వేజ్ ఈస్ హీబ్రూ. సో ఆ టైంలో బైబిల్ ని ఫస్ట్ హీబ్రూ లాంగ్వేజ్ లో రాశారు, ఆ తర్వాత అరామిక్ లాంగ్వేజ్ లో రాశారు. హీబ్రూ నుండి యూదులు బబులోన్ నుండి కొనుక్కోబడిన టైంలో వాళ్ళు అరామిక్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీకు తెలుగు వచ్చు, మీరు ఎప్పుడైతే స్కూల్ కి వెళ్ళటం స్టార్ట్ చేశారో మీకు ఇంగ్లీష్ వచ్చింది. అవునా కదా? ఆర్ఎల్స్ ఇంట్లోనే బై బర్త్ ABCD మేబీ ఆల్ఫాబెట్స్ చెప్తారు, స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందా మీకు? లాంగ్వేజ్ మీకు ఎక్కడ ఇంప్రూవ్ అయింది అపార్ట్ ఫ్రమ్ తెలుగు? స్కూల్లో. ఇన్ ద సేమ్ వే హీబ్రూ లాంగ్వేజ్ మాట్లాడే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ అయ్యారో వాళ్ళకి అప్పుడు అరామిక్ అనే లాంగ్వేజ్ వచ్చింది. ఆ తర్వాత నెంబర్ 3 ఈజ్ గ్రీక్ లాంగ్వేజ్. ఏంటది? మేబీ మీరు ఈ లాంగ్వేజ్ ని బాగా వినుంటారు. మనకి ఇప్పుడు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ రాలేదు అనుకోండి,
ఆల్ఫాబెట్స్, అట్లీస్ట్ ఆల్ఫాబెట్స్ రాలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆర్ ఎల్స్ కమాన్ పవిత్ర స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇఫ్ షీ స్టాండ్ క్వైట్లీ, డోంట్ యు నో ప్రాపర్ ఇంగ్లీష్, you are studying in English medium and you are not at all speaking in English, get out of the class. ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్, ఆ టైంలో గ్రీక్ లాంగ్వేజ్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకే ఫైన్. సో ఈ 3 లాంగ్వేజెస్ లో హీబ్రూ, అరామిక్, గ్రీక్, ఈ 3 లాంగ్వేజెస్ లో బైబిల్ ని రాయటం స్టార్ట్ చేశారు ఎంతమంది 40 మెంబర్స్. ఈ 40 మెంబర్స్ మనకులాగా షాలోమ్ సండే స్కూల్ వాళ్ళు కాదు, మనకులాగా జాయింట్ ఫెలోషిప్ వాళ్ళు కాదు, మనకులాగా ఓన్లీ గుంటూరు వాళ్ళు కాదు. డిఫరెంట్ ఏరియాస్, వాళ్ళ డిఫరెంట్ ఫ్యామిలీస్. ఫర్ ఎగ్జాంపుల్ రవి అన్న ఉన్నారు, అన్న మేబీ హైదరాబాద్, శృతి ఉంది, శృతి మేబీ చెన్నై, సువీనా ఉంది ఢిల్లీ, సింధూరా ఉంది బాంబే, సుధీర్ అన్న అమెరికా, పాల్ అన్న ఆఫ్రికా, దీవెన ఆస్ట్రేలియా. ఇలా డిఫరెంట్ కాంటినెంట్స్ కి రిలేట్ అయ్యి డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాదు, చిన్నప్పటి నుంచి ఐఎస్సి అనే వాళ్ళు కూడా కాదు. డిఫరెంట్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు, డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చారు, డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చారు. ఇంకా చెప్పనా, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు మ్యూజిషియన్, ఒకళ్ళు బిజినెస్ మ్యాన్, ఒకళ్ళు టీచర్, ఒకళ్ళు పావులన్న లాగా షూటర్ లేరులే, జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్. వీళ్ళందరినీ దేవుడు మరి ఆ టైంలో ఎలా వాళ్ళని పిక్ చేశాడో కానీ ఎంతమంది కలిసి రాశారు అంటే 40 మెంబర్స్. మరలా వాళ్ళందరూ ఒక ప్లేస్ లో కూర్చొనా, ఇప్పుడు మనం బైబిల్ రాయాలి, సపోజ్ మేము మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం కదా, ఏమంటారన్నా టర్మ్ అండ్ ఎగ్జామ్స్ క్లాస్ మన సండే స్కూల్లో. అప్పుడు మీ అందరిని మేము ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి దూరంగా కూర్చోబెట్టి రాపిస్తాం ఎగ్జామ్. వీళ్ళందరూ ఈ 40 మెంబర్స్ అందరూ మనం ఇప్పుడు బైబిల్ రాయాలి అని ఒకే ప్లేస్ కి వచ్చి కూర్చొని రాయలేదు. ఒక్కొక్కరు అలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి రాశారు. అలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న వారిని లీడ్ చేస్తుంది ఎవరో తెలుసా? దేవుడు. ఆ టైంలో పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడుతూ, మీరు పాత నిబంధన క్రొత్త నిబంధన కనెక్ట్ చేస్తే చాలా కనెక్షన్స్ ఉంటాయి. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, అవునా కదా? ఈ రెండిటికి ఒకరికొకరికి తెలియదు. ఓకే రవి అన్న మీరు రోమా పత్రికలో పలానా రాయండి, నేను అపోస్తల కార్యంలో పలానా రాస్తా. ఆ డిస్కషన్స్ కూడా లేవు ఎవ్వరికి దేవుడు ఏమి ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ వాళ్ళకి ఏ నడిపింపిస్తే అలా రాశారు. అంతమంది కలిసి రాశారు 40 మెంబర్స్. సో ఈ బైబిల్ ని ఎన్ని పార్ట్స్ అని చెప్పాను? 2 పార్ట్స్. ఐ డిడ్ నాట్ టెల్. ఎన్ని పార్ట్స్ గా ఉన్నాయి? వన్ ఈస్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ సెకండ్ వన్ ఈస్ న్యూ టెస్ట్మెంట్. రవి అన్న ప్లీజ్. ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ అంటే ఏంటి? పాత. న్యూ అంటే ఏంటి? క్రొత్త. టెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? చూపిస్తారా? ఒక్క నిమిషం ఉంటే టెస్ట్మెంట్ అంటే ఏంటో చెప్తా. ఒకవేళ అంటే మనకి కొన్ని వర్డ్స్ బై హార్ట్, ఓకే దీన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ అంటాం, దీన్ని న్యూ టెస్ట్మెంట్ అంటాం, దట్స్ ఇట్. వాట్ ఈస్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్ అనేది మనం ఎప్పుడు ఆలోచించలేదు కదా. కానీ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లో, న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న వర్డ్ టెస్టర్, అది లాటిన్ పదం. దాని మీనింగ్ ఏంటంటే సాక్షి. ఏంటది? సాక్షి. టెస్ట్మెంట్ అంటే సాక్షి. నిబంధన అంటే ఏంటి తెలుగులో? ప్రామిస్. వెరీ గుడ్ దీవెన, ప్రామిస్. సో ఈ ఓల్డ్ అంటే తెలుసు కదా మీకు, పాత. న్యూ అంటే ఏంటి? క్రొత్త. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత అంటే ఎప్పుడో పాత పడిపోయింది కాదు, క్రొత్త అంటే క్రొత్తగా ఉన్నది కాదు. పాత నిబంధనలో క్రొత్తవి ఉన్నాయి, క్రొత్త నిబంధనలో పాత వాటి గురించి కూడా ఉన్నాయి. ఇలా దేవుడు 2 books గా డివైడ్ చేశారు. వన్ ఈస్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ అదర్ ఈస్ న్యూ టెస్ట్మెంట్. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ టుగెదర్ కలిస్తే 66 బుక్స్ ఉన్నాయి. ఎన్ని బుక్స్ ఉన్నాయి? 66. ఒక్కసారి జస్ట్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి?
తర్వాత మీరు సండే స్కూల్ కి వచ్చాక మేము మీకు ఒకటి ఇస్తాం. ఎందుకంటే మీరు ఎవరికైనా ఏసై గురించి చెప్పడానికైనా ఆర్ఎల్స్ ఏంటమ్మా బైబిల్ అంటారు, ఏముందమ్మా బైబిల్లో అని అన్నప్పుడు ఏమోనండి తెలియదండి, మా సండే స్కూల్లో చెప్పమన్నారండి అందుకే చెప్తున్నామండి. సో దట్ మీకు కొంచెం కంటెంట్ ఇస్తున్నాం. రవి అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాత నిబంధన క్రొత్త నిబంధనలో నాకేం రాలేదమ్మా. హో ఫైన్, ఓకే ఓకే నేనే చెప్తాను. ఈ పాత నిబంధనలో 39 బుక్స్ ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఎన్ని బుక్స్ ఉన్నాయి తెలుసా ఎవరికైనా? 39 ప్లస్ 27 66 బుక్స్ ఉన్నాయి. ఏమి దీవెన, అన్ని తప్పులే. సో ఈ 66 బుక్స్ లో చాలా అధ్యాయాలు, చాలా వచనాలు. ఆ వచనాల్లో కొన్ని కొన్ని మీరు చూస్తే ఎప్పుడు వింటా ఉంటాం భయపడుకుడి, ఎప్పుడు మనం చేసేదే అది, భయపడతా ఉంటాం. ఆ భయపడుకుడి అన్న వర్డ్ ఎన్ని టైమ్స్ ఉంది బైబిల్లో? యా 365 టైమ్స్ ఉంది. 365 టైమ్స్ ఉన్న ఆ భయపడకుడి అనే వర్డ్ ని అప్లై చేసుకుంటాం ఎప్పుడైనా? నేను భయపడుతూ ఉంటా, మనం అందరం భయపడుతూ ఉంటాం. అవునా కదా? అవునా కదా? అలా చాలా వచనాలు ఒకరికి తెలియకుండా ఒకరికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఆ ప్రేరేపణ ఇచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ లో రాపిస్తా వచ్చారు. ఈ ఈ బైబిల్లో ఇంకా మీకు కొంచెం క్లియర్ గా చెప్పాలి అంటే దీన్ని ఫస్ట్ ఎన్ని లాంగ్వేజెస్ లో రాశారని చెప్పాను? ఎన్ని లాంగ్వేజెస్ లో రాశారు? యా 3 లాంగ్వేజెస్. నెంబర్ వన్ ఈస్ Hebrew, number 2 is Aramaic, number 3 is Greek. Very good. ఈ 3 లాంగ్వేజెస్ లో ఫస్ట్ హీబ్రూ టు గ్రీక్ కన్వర్ట్ చేసిన టైంలో 70 మెంబర్స్ కలిసి ట్రాన్స్లేట్ చేశారు. ఆ హీబ్రూ భాషలో ఉన్న బైబిల్ ని గ్రీక్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం మీటింగ్ లో? ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 33 మెంబర్స్. 33 into 2 66 plus 4 70 మెంబర్స్ కలిసి హీబ్రూ లాంగ్వేజ్ లో ఉన్న బైబిల్ ని దేనిలో కన్వర్ట్ చేశారు? గ్రీక్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేశారు. ఆ తర్వాత ఇది 3rd సెంచరీలో జరిగింది. తర్వాత 5th సెంచరీలో సెయింట్ జెరోమ్ అనే అతను ఈ బైబిల్ ని లాటిన్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశాడు. ఫస్ట్ హీబ్రూ టు గ్రీక్ చేశారు, ఆ తర్వాత 5th సెంచరీలో లాటిన్ అనే లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేశారు. రవి అన్న మీ మెయిల్ కి ఫార్వర్డ్ చేశానన్నా. ఓకే. అశోక్ అన్న ప్రైజ్ లో పిక్స్ చూపిద్దామని ప్లీజ్ అన్నా. నాన్న ఈ లోపు మనం పాట పాడుకుందామా? బైబిల్లో ప్లీజ్, బైబిల్లో ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు, ప్రతిదినము నీవు ముత్యాలు చూడు, నిశ్చయముగా నీవొక ముత్యంగా మారెదవు. ప్రతిదినము నీవు ముత్యాలు చూడు, నిశ్చయముగా నీవొక ముత్యంగా మారెదవు. బైబిల్లో ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు, ప్రతిదినము నీవు ముత్యాలు చూడు, నిశ్చయముగా నీవొక ముత్యంగా మారెదవు. అన్నా దొరికినాయా? ఓకే ఫైన్, వాళ్ళ ఫొటోస్ మనం ఫైనల్ గా చూద్దాం. సో హీబ్రూ టు గ్రీక్ ట్రాన్స్లేట్ చేశాక ఏ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశారు? లాటిన్. ఓకే ఫైన్. దెన్ నెక్స్ట్ 6th సెంచరీలో నూబియన్ అనే లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశారు. జస్ట్ మీకు ఆ లాంగ్వేజెస్ నాకు తెలియదు, మీకు తెలియదు, జస్ట్ చెప్తాను వినండి. 7th సెంచరీలో అరబ్బీ అనే లాంగ్వేజ్, 8th సెంచరీలో ఆంగ్లో సాక్సన్,
9th సెంచరీలో జర్మన్, స్లోవానికా, ఫ్రాంకిష్, 12th సెంచరీలో ఫ్రెంచ్, 13th సెంచరీలో స్పానిష్, ఇటాలియన్, డచ్, పాలిష్, 14th సెంచరీలో పర్షియన్, డానిక్, జెక్. చాలా లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేశారు కదా. ఇప్పుడు మీ సైన్స్ టెక్స్ట్ బుక్ ఉంది, ఎవ్రీ సెంచరీ పబ్లిష్ చేస్తూ ఆర్ఎల్స్ ఎవ్రీ మంత్ పబ్లిష్ చేస్తూ ఉంటారా? తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ దట్టు చేస్తూ ఉంటారా? ఈ బైబిల్ నిజంగా హోలీ బైబిల్ అన్నందుకు నిజంగా హోలీ బైబిల్. ప్రతి ఎవ్రీ సెంచరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. అలా ట్రాన్స్లేట్ చేస్తూ చేస్తూ యా సెయింట్ జీరోమ్ అన్న. యా 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 ఇదిగోండి ఈయనే సెయింట్ జెరోమ్. ఈయన పేరేంటి? ఏం పేరంట ఆయన పేరు? ప్లీజ్ చెప్తారా? ఏం పేరు ఆయన పేరు? సెయింట్ కనిపించట్లేదు అప్పుడు. ఓకే ఫైన్. సెయింట్ జెరోమ్ ఈ ఫస్ట్ అసలు బైబిల్ ని ట్రాన్స్లేట్ చేయటం స్టార్ట్ చేసింది ఏ లాంగ్వేజ్ టు ఏ లాంగ్వేజ్? 5th సెంచరీలో లాటిన్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు ఈ అంకుల ఆర్ తాతయ్య, మన ఇష్టం. ఈ తర్వాత 14th సెంచరీలో జాన్ విక్లిఫ్ యా ఇతను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాడు. ఇతను ఏమంటారంటే ఇంగ్లీష్ మేబీ ఇంగ్లీష్ స్కాలర్ అనొచ్చేమో. ఇంగ్లీష్ ని ఇప్పుడు మనం మీ ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్స్ వాడుతున్న వాళ్ళు ఉంటే సంథింగ్ వర్షన్ అని ఉంటది. ఏ వర్షన్ ఐడియా ఉందా? పాలన్న మీరు కనిపిస్తున్నారు, చెప్తారా? ఎక్కువ ఇంగ్లీష్ బైబిల్ ని ఏ వర్షన్ యూజ్ చేస్తాం? యా వెరీ గుడ్ సంతోష్. కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్. ఈ కింగ్ జేమ్స్ వర్షన్ జాన్ విక్లిఫ్ అండ్ దెన్ విలియం టిండేల్. ఈ జాన్ విక్లిఫ్ చనిపోయాక విలియం టిండేల్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాడు. ఈ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడానికి ఒక కింగ్ పర్మిషన్ ఇచ్చాడు. ఓకే ఫైన్, యూ కెన్ ట్రాన్స్లేట్ యువర్ బైబిల్ ఇంటూ ఇంగ్లీష్. ఆ కింగ్ పేరు ఏంటో తెలుసా మీకు? కింగ్ జేమ్స్. చూడండి చాలా అతని డ్రెస్సింగ్ చాలా గంభీరంగా ఉన్న చాలా గుడ్ పర్సన్ కదా, అందుకే చక్కగా ట్రాన్స్లేట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చాడు. కింగ్ జేమ్స్ యా చూడండి, ఈ కింగ్ జేమ్స్ అనే అతను మేబీ ఆ కాలంలో అతను పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే మనకి ఇంగ్లీష్ బైబిల్ వచ్చేది కాదేమో. ఇప్పుడు మనం ఏదైతే ఇంగ్లీష్ బైబిల్ యూజ్ చేస్తున్నామో, ఇప్పుడు మనం ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేసిన మేబీ చాలా వర్షన్స్ వచ్చినాయి. ఎక్కువ ఏ వర్షన్ వాడతాం? కింగ్ జేమ్స్. ఆ కింగ్ జేమ్స్ వర్షన్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి విలియం టిండేల్. జాన్ వైక్లిఫ్ ఎప్పుడైతే చనిపోయాడో దెన్ విలియం టిండేల్ ఆ బాధ్యత తీసుకొని బైబిల్ ని కంప్లీట్ గా ట్రాన్స్లేట్ చేసి కింగ్ జేమ్స్ యొక్క పర్మిషన్ తో చేసి ఆ ఆథరైజ్డ్ వర్షన్ అంటాం దాన్ని. తెలుసునా? ఎందుకంటే ఫస్ట్ అదే చేశారు కాబట్టి. సో దానికి ఆ కింగ్ పేరే పెట్టేశారు. పాపం ఈ కింగ్ పర్మిషన్ ఇచ్చాడు కదా అని కంప్లీట్ గా అతని నేమే దానికి డెడికేట్ చేశారు. దట్ ఈస్ కింగ్ జేమ్స్ వర్షన్. ఇలా మన బైబిల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో స్టెప్ బై స్టెప్ ట్రాన్స్లేట్ అవుతా వచ్చింది. మేబీ మీరు అనుకోవచ్చు, అక్క అన్ని వర్షన్స్ మనకి ఎందుకు అక్క, అసలు తెలుగులోకి వచ్చిందా రాలేదా, ఎప్పుడొచ్చింది? ఈ తెలుగులోకి రాకముందు మార్టిన్ లూథర్ అనే అతను, మార్టిన్ లూథర్ మీకు ఐడియా ఉందా? మార్టిన్ లూథర్ మార్టిన్ లూథర్. ఇతను 16th సెంచరీలో జర్మనీ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశాడు. మార్టిన్ లూథర్. ఫైన్. గ్రీక్, హెబ్రూ టు గ్రీక్ వచ్చింది, గ్రీక్ టు లాటిన్ వచ్చింది, లాటిన్ టు ఎన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ లోకి వచ్చింది, దెన్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. దెన్ 16th సెంచరీలో ఈయన జర్మనీ లాంగ్వేజ్ లో కూడా బైబిల్ ని ట్రాన్స్లేట్ చేశాడు. మేబీ బైబిల్ అనేది అసలు ట్రాన్స్లేట్ కాలేదు అన్నవి మేబీ హాఫ్. మనకి టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో మీకు ఐడియా ఉందా? ఎన్ని లాంగ్వేజెస్ ఆన్ ద హోల్? ఎవరైనా జస్ట్ టైప్ చేస్తారా మీ నెంబర్? మీరు అనుకున్న నెంబర్. ఇంగ్లీష్ ఇలా
నాట్ ఇంగ్లీష్. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, జస్ట్ గెస్ చేయండి. మీకు మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 చెప్పకండి. స్టిల్ ఎనీ మోర్ గెస్ ప్లీజ్. 21. నేను ఆన్ ది హోల్ అడుగుతున్నా, వరల్డ్ వైడ్ అడుగుతున్నా. 6500. ఎస్ అన్న బుక్ చూసినట్టున్నారు. 6500. వెరీ గుడ్. సుధీరన్నకి క్లాబ్స్. చక్కగా గబగబా బుక్ ఓపెన్ చేసేసి చూసేసి చెప్పేశాడు. 6500 లాంగ్వేజెస్ ఉన్న మనకి తెలిసిన ఓన్లీ 3 లాంగ్వేజ్ ఆర్ఎల్స్ ఇంకొన్ని అక్కడికి వెళ్ళి. ఇప్పుడు అర్చనకు ఉన్నారు, అర్చనకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ఇంకోటి ఏదో బరంపూర్ ఏదో చెప్తారు. సారీ, ఆ లాంగ్వేజ్ నేమ్ ఏంటంటే యా చూడండి, అక్క మనకి నేర్పించదు, బట్ అక్క నోస్ దట్ లాంగ్వేజ్. అలా మీకు చాలా మందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చు కదా. ఈ బైబిల్ ని 6500 భాషలు ఉన్నదాన్ని 3000+ లాంగ్వేజెస్ లో కన్వర్ట్ చేశారంట. మనకి తెలుగు బైబిల్ తెలుసు, ఇంగ్లీష్ బైబిల్ తెలుసు, నాకు హిందీ బైబిల్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఆన్ ది హోల్ బైబిల్ ని 3000 లాంగ్వేజెస్ లో కన్వర్ట్ చేశారు. రాజ్ కీర్తన నేమ్స్ కావాలేనా? అరే నేను పంపిస్తాను. ఓకే, సో రాజ్ కీర్తన, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఫైనల్లీ నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. బైబిల్ అలా 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 అన్ని లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ అవుతూ వస్తూ నేను లాస్ట్ టైం క్లాస్ తీసుకున్నప్పుడు మీకు ఒక అంకుల్ గురించి చెప్పాను. అన్న జస్ట్ పిక్ చూపించరా? లాస్ట్ టైం క్లాస్ లో ఒక మిషనరీ గురించి చెప్పాను. టీచర్స్ చెప్పొద్దు ప్లీజ్. వెరీ గుడ్ సువినా. ఐఎమ్ తుస్సు, నాకు రాదు హిందీ. ఎవరితను? పైన పేరు చూసేయకండి. పైన పేరు కనపడట్లేదు. అవునా, కనిపిస్తుంది. స్మాల్ లెటర్స్. యా, విలియం కేరీ. వెరీ గుడ్ నానా. సో ఈ విలియం కేరీ వీళ్ళందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లో చేశారు. మేబీ మీకంటే ఇంగ్లీష్ వచ్చు, బట్ మాలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మాకు ఏ లాంగ్వేజ్ కావాలి? తెలుగు కావాలి. ఈ తెలుగు అసలు ఫస్ట్ థింగ్ మనకి బైబిల్ ఆర్ దేవుని గురించి చాటటానికి ఒకళ్ళు వచ్చారు. ఎవరతను? మనకంటూ యేసుక్రీస్తుని పరిచయం చేసిన ఒక వ్యక్తి. ఎవరతను? ఒక శిష్యుడు. నో, ఫైన్, విలియం కేరీ. అందుకే నేను చెప్పాను. థామస్. ఈ తోమా ఎప్పుడైతే దేవుని గురించి మనకి ఎక్కడికి వచ్చాడు? తోమా గుంటూరు వచ్చాడా? చెన్నై. అన్నా ఎక్కడికి వచ్చాడు నాన్న? ఈ తోమా కేరళ అంట. వందనాలమ్మా. ఈ తోమా ఎప్పుడైతే ఏసై గురించి మనకి చెప్పడం స్టార్ట్ చేశాడో, విలియం కేరీ కూడా లాస్ట్ టైం స్టోరీ విన్నాం కదా, చాలా అన్న స్టాప్ అన్న ప్రెజెంటింగ్ చాలా భారంగా అతను ఏం చేశాడు? బైబిల్ ని ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏ ప్లేస్ కి వచ్చాడో గుర్తుందా? విలియం కేరీ ఏ ప్లేస్ కి వచ్చాడో గుర్తుందా? కేరళ అంటే ఇష్టమా మీకు బాగా? యా, సంతోష్, వెరీ గుడ్. కోల్కటాకు వచ్చి అక్కడ బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకొని బెంగాలీ లాంగ్వేజ్ లో బైబిల్ ట్రాన్స్లేట్ చేసి దెన్ అలా ఇంకా తను బెంగాలీ లాంగ్వేజ్ మాత్రమే, ఆల్రెడీ అతనికి చాలా లాంగ్వేజ్ వచ్చు అని చెప్పాను కదా. బెంగాలీ మాత్రమే కాదు కానీ హిందుస్థానీ, ఒడిస్సా, మరాఠీ, కర్ణాటక, తమిళ్, ఈ అన్ని లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేశాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే ఇది 1805 లో స్టార్ట్ చేశాడు. ఏ ఇయర్ లో? ఇది ఏ ఇయర్? 2020 సెంచరీ 20యా దీవెన? యా, 21st. మన ఇయర్ కి +1 యాడ్ చేయండి, అదే సెంచరీ. సో ఈ విలియం కేరీ బెంగాలీ లాంగ్వేజ్ లో, హిందుస్థానీ, ఒరిస్సా, మరాఠీ, కర్ణాటక, తమిళ్, ఈ అన్ని లాంగ్వేజెస్ లో 1805 to 1889 లో ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాడు. కంప్లీట్ చేసేసాడు. ఇంకా అతను ఏం చేశాడు? తెలుగులో కూడా బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. ఒకరోజు ఏమైంది? పెద్ద గుర్తులేదా? బాధేస్తుంది నాకు. ఏమైంది? సంతోష్ రెడీగా ఉంటాడు, టైప్ చేస్తా ఉండుంటాడు మేబీ. ఏమైంది? ఒక రోజు వన్ ఫైన్ డే
ఫైర్ యాక్సిడెంట్, యా వెరీ గుడ్, పెద్ద ఫైర్ యాక్సిడెంట్. మేబీ ఇప్పుడు మీకు గుర్తులేదేమో, నేను చిన్నప్పుడు అటేటో పిచ్చుకులగుంట వైపు పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి సిలిండర్ స్టాప్ అలా లేచినాయి. మేము చూసాం పైకి ఎక్కి. మేబీ అన్న వాళ్ళకి తెలిసి ఉంటది, పెద్ద వాళ్ళకి, వీళ్ళు పిల్లలు. ఆ టైంలో అశోక్ అన్న గుర్తుందన్న మీకు? పిచ్చుకులగుంట దగ్గరే కదా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి సిలిండర్స్ లిటరలీ అలా లేచినాయి, మేము చూసాము. ఆ విలియం కేరీ వాళ్ళ ప్రింటింగ్, వాట్ డు వి కాల్, ఆ ప్రింటింగ్ మెషిన్స్ అవన్నీ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఎన్ని డేస్ కాలిందో తెలుసా? 3 days ఆ ఫైర్ యాక్సిడెంట్ ఆగలేదంట. మేబీ 1 day అయి ఉంటే, ఎక్కడో కొన్ని దొరికాయి ట్రాన్స్లేట్ చేసినవి ప్రింటింగ్ ప్రెస్, యా కొన్ని డేస్. కానీ అక్కడ 3 days కంటిన్యూస్ గా జరిగితే పాపం వాళ్ళు ట్రాన్స్లేట్ అన్ని లాంగ్వేజెస్ లో, తెలుగు, హిందుస్థానీ, మరాఠీ, కర్ణాటక, తమిళ్, ఒరిస్సా, ఈ అన్ని లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేసిన బైబిల్స్ ప్రింట్ చేసినవన్నీ కాలిపోయినాయి. కానీ మనమైతే అమ్మయ్య కాలిపోయినాయి, నా వల్ల కాదు, నేను రాయలేను, ఓకే నేను వేరే జాబ్ చూసుకుంటాను అని సింప్లీ వెళ్ళిపోతాం. కానీ విలియం కేరీ అండ్ హిస్ టీమ్ వాళ్ళు విడిచిపెట్టలేదు. కానీ 1812 మరలా వాళ్ళు బైబిల్ ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేసి 1818, ఇది 2020 గుర్తుపెట్టుకోండి, 1818 కి కంప్లీట్ చేశారు. ఏంటది ఏంటది స్నాక్స్ ఏంటది? యా బైబిల్ ట్రాన్స్లేషన్. వాళ్ళు అన్ని బైబిల్స్ అన్ని కాలిపోయినా వారు బాధపడలేదు. కానీ మరలా ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేసి ఈసారి ఇంకా ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు తెలుసా? 36 లాంగ్వేజెస్ లో చేశారు. ఎన్ని లాంగ్వేజెస్? 36 లాంగ్వేజెస్. ఈ 36 లాంగ్వేజెస్ లోకి కన్వర్ట్ చేసి మనకి తెలుగు బైబిల్ మన చేతుల్లోకి మన వాళ్ళే ప్రింట్ చేయటం స్టార్ట్ చేసి, ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? 1818 లో కంప్లీట్ అయింది. మరలా అది అక్కడ ఇక్కడ తిరిగి 1860లో మెడ్రాస్ బైబిల్ సొసైటీలో తెలుగు బైబిల్ ని ప్రింట్ చేశారు. అప్పటి నుండి చక్కగా 60, 70, 80, 90, 10, 1900s అన్ని, దెన్ 2000s అన్ని, దెన్ దిస్ ఈస్ 2020. అలా బైబిల్ చాలా ఈ మధ్యలో మేబీ మీరు అనుకోవచ్చు, నేను ఇప్పుడు కొంతమంది నేమ్స్ చెప్పాను, లైక్ జాన్ వైక్లిఫ్, విలియం టిండేల్, మార్టిన్ లూథర్, అండ్ దెన్ కింగ్ జేమ్స్ అంటే కింగ్, ఇలా వీళ్ళందరూ ట్రాన్స్లేట్, ఇంకా అతను చాలా మంది హెల్ప్ చేశారు. వీళ్ళందరూ చక్కగా హ్యాపీగా ఉన్నారు అనుకున్నారా? లేదు, వాళ్ళని చాలా, ఆ విలియం టిండేల్ అయితే ఏం చేశారో తెలుసా? ఒక హిందూస్ చనిపోయినప్పుడు కట్టెలు పేర్చి డెడ్ బాడీని పైన పడుకోబెట్టి కాలుస్తారు. డూ యు నో? బ్రతికి ఉన్న అతను అలా చేశారు. ఎందుకు? ద ఓన్లీ రీజన్ ఏంటో తెలుసా? బైబిల్ ని ట్రాన్స్లేట్ చేశాడు అని, ఏసై గురించి చెప్పాడు అని. ఇంకా వీళ్ళందరూ ఈ 40 మెంబర్స్ ఊరికే వాళ్ళకి మైండ్ లోకి వచ్చిన మ్యాటర్ రాసేయలేదు. ఓకే లిడియాక గురించి ఒక రాసేస్తే ఒక బుక్ అయింది, కీర్తన గురించి రాస్తే ఒక బుక్ అయితే, నాట్ ఇన్ దట్ వే. దేవుడు వాళ్ళకి ఏం ప్రేరేపణ ఇచ్చాడో, పరిశుద్ధాత్మ వాళ్ళని ఏమి రాయమందో దాని గురించి చక్కగా మొత్తం ఫస్ట్ రాసిన బుక్ ఈస్ యోబు గ్రంథం. మనకి లాస్ట్ ఒకటి ఉంది, ఏంటది? మనకి లాస్ట్ ఒకటి ఉంటది, అది చూస్తే భయం వేస్తుంది, అమ్మో అనిపిస్తుంది. ఏంటది? యా ప్రకటన గ్రంథం. ఈ యోబు గ్రంథాన్ని 15 బిఫోర్ క్రైస్ట్ 1500 లో రాస్తే, ఈ ప్రకటన గ్రంథాన్ని 96 AD లో రాశారు. ఇలా డిఫరెంట్ 66 బుక్స్. అప్పుడు 66 బుక్స్ గా ఏం డివైడ్ చేయలేదు. తర్వాత చాలా మంది అయ్యో ఇది కొంచెం చదవడానికి కష్టంగా ఉంది, లైక్ నేను ఒక క్వశ్చన్ ని మీకు ఒక 3-4 pages ఎస్సేగా ఇచ్చాను అనుకోండి, చదువుతారా? ఆర్ ఎల్స్ అన్ని పాయింట్ వైజ్ ఇస్తే ఇంట్రెస్ట్ వస్తుందా? ఎస్ఏ ఆర్ పాయింట్ వైజ్? పాయింట్ వైజ్, యా. చాలా మంది బైబిల్ పండితులు కూడా మనకి ఎస్సేస్ గా ఇస్తే చదవరు, షాలోం పిల్లలు అసలు చదవరు, సో వచనాలుగా ఇద్దాము అని చెప్పి మొత్తం డివైడ్ చేశారు. అన్న అధ్యాయాలు వచనాలను ఒకటి ఉంటుంది చూడరా పిక్. ఓన్లీ ఇమేజెస్ వచ్చినాయమ్మా, ఫస్ట్ ఒకసారి చూస్తాను.
రాలేదు. ఓకే ఫైన్. నేను షేర్ చేయొచ్చా? చేయొచ్చమ్మా, నీకుంది ఎలిజిబిలిటీ. అన్న కనిపిస్తుందా మీకు? ఓకే ఫైన్. జస్ట్ చూద్దాం. ఓకే, బట్టి కొట్టమనట్లేదు నేను. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. వాళ్ళన్న తెలుగు వచ్చా మీకు? రాదు. సుధీర్ అన్న రాదు, అంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. తెలుగు బాగా చదివే వాళ్ళు ఎవరు? సంతోష్ ఇంగ్లీష్ మీడియం. దీవెనా నీకు తెలుగు వచ్చురా? నాకు తెలుసు. చదువుతావమ్మా? అయ్యో. ఓకే, యా కీర్తి జాయ్స్. అన్మ్యూట్ అయింది. 66 పుస్తకములు, 1189 అధ్యాయములు, 31,102 వచనాలు, 7,88,258 పదాలు, 35,66,480 అక్షరాలు. మనం మామూలుగా చక్కగా ఈ బుల్లి బైబిల్ ని తీసుకొని చర్చకొచ్చి అలా పడేస్తాం. మనకి ఇంకా చేతిలో పట్టుకొని కొంతసేపు నిలబడటానికి కూడా బరువు కదా. సింప్లీ వి త్రో హియర్ అండ్ దేర్. ఈ బైబిల్లో మనకి మేబీ నేను మిమ్మల్ని కౌంట్ చేయమనట్లేదు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1189. ఓకే, 1000 కదా, ఆర్ ఎల్స్ నియర్ టు 2000 కదా అనుకోవచ్చు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 31,000. ఓకే ఫైన్, 31 కదా. ఎన్ని పదాలు ఉన్నాయి? పదం, వాట్ ఈస్ మెన్ బై పదం? వర్డ్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. యా, వెరీ గుడ్. సో ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 7,88,258. అగైన్ కమ్ టు లెటర్స్. అక్షరం మీన్స్ లెటర్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. మనం క్యారీ చేసే ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కోసం పాత నిబంధన, క్రొత్త నిబంధన అని డివైడ్ చేసి ఇచ్చిన ఆ గ్రంథంలో మనం సింపుల్ గా ఎక్కడో అప్పుడప్పుడు సండే స్కూల్లో ఆర్ విబిఎస్ లో అప్పుడప్పుడు నేర్చుకునే కంటక వాక్యాలు ఉన్న బుక్ లో ఎన్ని ఉన్నాయో చూసారా? పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి? మరలా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రాస్ చెక్. థర్డ్ అన్న కీర్తి జోహెస్ ని చదివిస్తారా? పాత నిబంధన 39 పుస్తకములు, 929 అధ్యాయములు, 23,145 వచనములు. క్రొత్త నిబంధన 27 పుస్తకములు, 260 అధ్యాయములు, 297 వచనములు. యా, అగైన్ పాత నిబంధన, క్రొత్త నిబంధన. మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కౌంట్ 39 + 27, 66 బుక్స్. ఈ 66 బుక్స్ లో ఒక్కటే అన్నిట్లో మరలా ఒక మాట ఉంటది బైబిల్లో. అన్నిటిలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ఇది ముఖ్యమైనది, ఒక ఆజ్ఞ ఉంది. ఏంటా ఆజ్ఞ? ఇన్ని రాసిన ఆదికాండం నుంచి ప్రకటన వరకు మొత్తం 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 మీరు తిరగేసి బోర్లేసి ఎలా చదివినా మెయిన్ థీమ్ ఒక్కటే. ఏంటది? దేని గురించి మాట్లాడతారు? ప్రేమ. ఈ లాక్డౌన్ టైంలో, ఈ కరోనా టైంలో చక్కగా హ్యాపీలీ వీఆర్ స్టేయింగ్ ఇన్ హోమ్. ఒక ఇన్సిడెంట్ ఈ బుక్ లోనే ఒక ఇన్సిడెంట్ ఉంది. నాకు అది చూసి నాకు చాలా నేనే సారీ ఫైన్. ఈ ఒక అంకుల్, ఇలా చిన్న పిల్లాడు కాదు, ఒక పెద్ద అంకుల్, మేబీ మాకన్నా ఇంకొంచెం పెద్ద అంకుల్ అంట. వన్ ఫైన్ డే ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అతను ఒక బైబిల్ ని ఇంకొకరికి సంథింగ్ నేను సరిగా మిస్ అయ్యాను. ఆ బైబిల్ ని చింపి పడేశారంట ట్రైన్ లో నుంచి బయటకి. ఫైన్, పడేసేసారు. కట్ చేస్తే తర్వాత ఏమైందో తెలియదు. ఒక అన్న, మేబీ యంగ్ స్టేజ్ లో, టీనేజ్ లో ఉన్న ఒక అతను సూసైడ్ చేసుకుందామని రైల్వే ట్రాక్ మీదకి వెళ్తున్న అతనికి ఆ చినిగిపోయిన బైబిల్ అలా ట్రాక్ మీద ఏంటో బుక్ పడుంది ఇక్కడ అని తీసి చూస్తే, ఓపెన్ చేసి చూస్తే దేవుడు చక్కగా అతనికి క్లియర్ గా
ప్రయాసపడి భారం మోసికొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అన్న ఆ మాట చూసి దేవుడు అతనితో ఎలా మాట్లాడాడో అంటే వి కెనాట్ క్వశ్చన్, కానీ అతను తను సూసైడ్ చేసుకోవడం కూడా ఆపేసి వెంటనే దేవుణ్ణి అంగీకరించాడంట. ఎందుకు చెప్తున్నానంటే బైబుల్ మనం చాలా సింపుల్ గా తీసుకుంటాం. ఓకే, మేబీ మనం స్కూల్లో మనం బుక్స్ కి ఇచ్చిన ప్రయారిటీ కూడా ఒక్కొక్కసారి బైబిల్ కి ఇవ్వకపోము కూడా. కానీ ఈ బైబిల్ ని మన చేతిలోకి రావడానికి చాలా మంది ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళకి వాళ్ళు హతసాక్షులు కూడా అయ్యారు, చనిపోయారు. ఇప్పుడు సపోజ్ రవి అన్న వచ్చి లిడియక్క నీ బైబిల్ పడేయకపోతే నేను చంపేస్తా అంటే నేను సింపుల్ గా పడేసేస్తాను. కానీ ఆ టైంలో వాళ్ళందరూ బైబిల్ ని ఇయర్స్ టుగెదర్, సెంచరీస్ టుగెదర్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ అదే పనిలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ పనిలోనే ఉండి చక్కగా ఈ రోజు ఈ బైబిల్ ని మన చేతుల్లో రావడానికి కారకులయ్యారు. సో ఈ బైబిల్లో మాటలు మనం రోజు చదవకపోతే ఆ అన్న సూసైడ్ చేసుకోకుండా ఎవరు ఆపారు? ఎవరైనా వచ్చి స్టాప్ అన్నామా? వాళ్ళ డాడీ వచ్చారా, వాళ్ళ మమ్మీ వచ్చారా? ఏం ఆపింది అతన్ని? బైబిల్లో ఉన్న ఒక చిన్న వాక్యం, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా. చిన్నపిల్లలు కాబట్టి మీకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్లో పొద్దున్నే నిద్ర లేపుతుంది, చదవమంటుంది, ఫస్ట్ ర్యాంక్ అడుగుతుంది, యాక్టివిటీస్ అంటుంది, గేమ్స్ అంటుంది. ఇదే కదా మీ బాధ, అవునా కదా? లేచిన దగ్గర నుంచి మీరు ఆలోచించేది, మీరు బాధపడేది దీని గురించి. కానీ ఎప్పుడైతే మీరు రోజు లేచి ఈ బైబిల్ నేను చాప్టర్ అంతా చదవమనట్ల, జస్ట్ 2 verses ఆర్ 3 ఆర్ 4 ఆర్ 5 అలా ఇంక్రీజ్ చేసుకోండి. మినిమం 5. ఏసయ్యా ఈ రోజు నాతో మాట్లాడేసయ్యా, నేను ఇప్పుడు నా ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేయబోతున్నా, పెద్ద డర్టీ ఇంగ్లీష్ ఏసయ్యా రాదు, దానికన్నా ముందు నేను బైబిల్లో నీ మాటలు చదవాలనుకుంటున్నాను, నాతో మాట్లాడతావా ఏసయ్యా అని మనం మన చేతుల్లోకి బైబిల్ వాళ్ళందరూ ఊరికే రాసారా, ఊరికే ట్రాన్స్లేట్ చేశారా? మనం ఊరికి అలా బైబిల్ సండే స్కూలా ఓకే టేక్ బైబిల్ ఫుఫ్ అని దులిపేసి ముందు పెట్టేసుకొని మరలా పక్కన పెట్టేసి, అందుక వాళ్ళు మన చేతికి ఇచ్చింది, అందుక దేవుడు వాళ్ళతో రాపించింది, అందుక పరిశుద్ధాత్మ వాళ్ళందరితో 40 members తో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళని పికప్ చేసి వాళ్ళతో బైబిల్ రాపించింది కాదు కదా? బైబిల్లో ఉన్న మాటలు మనం అర్థం చేసుకొని, బైబిల్లో ఉన్న ఆ స్టోరీస్ అయినా, ఆ పారబుల్స్ అయినా, ఒక పిక్ ఉంది, నేను మీకు చూపించట్లేదు. బైబిల్ మీకు తెలుసు, కొన్ని పారబుల్స్, కొన్ని ఉపమానాల రూపంలో ఉన్నాయి, కొన్ని ప్రాఫెసీ రూపంలో ఉన్నాయి, కొన్ని స్టోరీస్ రూపంలో, అలా డిఫరెంట్ టైప్స్ ఎందుకు రాయబడి ఉన్నాయి అన్ని? మన జీవితాలు దేవునికి సమర్పించడానికి మాత్రమే కాదు, కానీ ఎవరికైతే చాలా మంది బైబిల్ మీద ఊస్తారు, బైబిల్ ని చింపేస్తారు, బైబిల్ ని పడేస్తారు. ఇంకా చెప్పనా, బాయ్స్ కొంతమంది బైబిల్ చేతిలో క్యారీ చేయడానికి కూడా సిగ్గుపడతారు. ఎక్కడ బైబిల్ పట్టుకుంటే, నాట్ ఓన్లీ బాయ్స్, మేబీ గర్ల్స్ కూడా ఉండుంటారు, ఎక్కడ బైబిల్ చేతిలో ఉంటే ఎక్కడ మీ ఫ్రెండ్స్ మీతో ఫ్రెండ్షిప్ చేయరో, ఎక్కడ బైబిల్ చేతిలో ఉంటే ఎక్కడ రోడ్డు మీద వాళ్ళు మిమ్మల్ని క్రిస్టియనా అని అంటారేమో, ఎక్కడ బైబిల్ చేతిలో ఉంటే మీ టీచర్స్, మీ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. ఇవన్నీ మీకు ఉంటాయి కదా. ఏంటది ఇది? వాట్ ఈస్ దిస్? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు నిజంగా పరిశుద్ధంగా ఫాలో అవుతూ ఉంటే దేవుడు చక్కగా మీతో మాట్లాడతాడు. వీళ్ళందరూ అప్పుడు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు, ఆర్ఎల్స్ రాసిన వాళ్ళందరికీ మనం ఒక సార్ట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినట్లు కూడా, అవునా కదా? ఆ సింపుల్ గ్రాటిట్యూడ్ అంటే ఓకే విలియం టిండేల్ అంకుల్ థ్యాంక్ యూ అనమనట్లేదు నేను. మనం దేవుడు వాళ్ళని ప్రేరేపించి బైబిల్ రాపించినందుకు మనం మన సైడ్ నుండి ఈ మాటల్ని మనం విడిచిపెట్టకుండా చదవటం స్టార్ట్ చేసాం అనుకోండి, ఆర్ఎల్స్ రోజుకి ఒక్క వర్స్ దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. అప్పుడు ఈ బైబిల్ యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. దెన్ మనం మన ఫ్రెండ్స్ కి, మన రిలేటివ్స్ కి, మన స్కూల్ వాళ్ళకి, మన టీచర్స్ కి ఇంకా కుదిరితే డైరెక్ట్ గా వెళ్ళి టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ డూ యు నో సంథింగ్, దిస్ ఈస్ ఆర్ బైబిల్,
మా పరిశుద్ధ గ్రంథం అని మీరు ధైర్యంగా చెప్పి దీనిలో ఉన్న మాటలుగా చెప్పగలరు. ఫైన్ ఫైన్, బాగుందా? మనకు తెలియని విషయాలు చాలా తెలిసినాయి కదా, అవునా? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే చక్కగా దేవుని మాటలు ఉన్న ఈ బైబిల్ గురించి చక్కగా మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తారా చేయరా? చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్మాల్ ప్రేయర్ ప్లీజ్, ఫాస్ట్. కొంతమంది నవ్వుతున్నారు ఇంకా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. రవి అన్న చిన్న ప్రేయర్ చేస్తారు. ఓకే, అందరూ మోకరించారు కదా? ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీకు వేలాది వందన స్తుతి స్తోత్రాలైనా తండ్రి దేవా. నాయన మరి నాయన మరి చక్కగా నాయన బైబిల్ని మా మధ్యకు రావటానికి ఎంతో మంది భక్తులు నాయన ఎంతో మంది ప్రయాసపడి ఉన్నారు. చాలా మంది హతసాక్షులై ఉన్నారు నాయన. ఎంతో ప్రయాసతో నాయన కుటుంబాలను పోగొట్టుకున్నారు నాయన. మరి ఈ విధంగా ఎంతో ప్రయాసపడి మా మధ్యకు ఈ బైబిల్ రావటానికి, పరిశుద్ధ గ్రంథం మా మధ్యకు రావటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. చక్కగా మా బిడ్డలకి అందరికీ అర్థం రీతిలో చెప్పగలరు నాయన. సహాయం చేసినందుకు వందనాలు నా తండ్రి దేవా. నాయన మీరు ఎంతో ప్రయాసపడి నాయన ఎంతో మంది భక్తులు కష్టపడి మా మధ్యకు తెచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మేము ఎంతగానో ధైర్యముతో నాయన మేము అందరి ముందు ధైర్యంగా పట్టుకొని వెళ్ళగలుగులో మా బిడ్డలందరికీ మాకు అందరికీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం, సహాయం దయచేయండి నాయన. రానంతరాల్లో నాయన సాక్షులుగా మీకు సాక్షులుగా ఉండగలుగులో సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. నా దేవా నీకే వందనాలు చెల్లి నాయన. ఈ సమయంలో నాయన మా మధ్యకు నాయన చక్కగా చెప్పబడటానికి సహాయం చేసిన సెషన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఓ మా ప్రభువును రక్షణ యేసు శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పైన కంటత వాక్యం చూద్దాం. 1 కొరింథీ 1:18. ఈ బైబిల్లో మనకి దేవుడు రాసిన మాటలు, ఆర్ఎల్స్ బైబిల్ అనేది చూసేవారందరికీ నవ్వుగా అనిపించిన, హేళన చేయడానికి అనిపించిన, అది మనకి దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్తతో పాటు ఈ బైబిల్లో గూర్చిన ప్రతి మాట ఓపెన్ చేద్దామా? పేజ్ నెంబర్ 146. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త, ఈ బైబిల్లో పొందుపరచబడిన ప్రతి మాట దేవుని గురించి తెలియని వారికి, వాళ్ళకి హేళన చేయడానికి అనిపించిన, మనకి నశించున్న వారికి వెర్రితనం కానీ మనకి ఏంటదంట అది. ఈ బైబిల్లో ఉన్న మాటలు మనం డే బై డే తెలుసుకుంటా ఉంటే దట్ ఈజ్ ఆర్ కమాన్ మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఓకే ఫైన్. సో బైబిల్ ని క్యారీ చేయడానికి ఎవరు సిగ్గుపడొద్దు, బైబిల్ ఇతరులకి గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరు సిగ్గుపడొద్దు. బైబిల్ ని చక్కగా ధైర్యంగా పట్టుకోండి. ఎంత మంది మన కోసం ప్రయాసపడి బైబిల్ మన చేతిలోకి తెచ్చారో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధంగా చూద్దాం. రిఫరెన్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి. 1:18. 1 కొరింథీ 1:18. ఓకే ఫైన్. థ్యాంక్ యూ అన్న. ఓకే పిల్లలు, మీ అందరికీ అర్థమైందా? బైబిల్ అన్నది ఎంత ప్రయాసపడితే మన మధ్యకు వచ్చింది. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రయాసపడ్డారని చెప్పి తెలుసు. అయితే అక్క మనకి చాలా చక్కగా క్లుప్తంగా బైబిల్ మీ చేత కూడా అంటే ఎంత కష్టపడ్డారు అనేది మీకు చూపిస్తా, ఇమేజెస్ కొన్ని మ్యాటర్ కూడా మీ చేత చదివించింది. ఓకే ఓకే ఆ విధంగా మీ అందరికీ అర్థం కావటం వరకు అక్క చాలా ప్రయాసపడి మీ మధ్యకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకొచ్చింది. ఓకే
కంఠత వాక్యము మీరు నేర్చుకున్నారా? ఎవరు చెప్తారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు చెప్తారు? ఏం దిగునా చెప్పవా? ఓకే, పాలన్న బైబుల్ ఒక్కసారి మీకు ఈ కంఠత వాక్యం మీ చేత రిపీట్ చేస్తారు. ఓకే, చూడండి చక్కగా అన్న బైబిల్ని మీకు ఇంగ్లీష్లోకి షేర్ చేస్తున్నారు. ఇంగ్లీష్ తెలుగు రెండు వస్తుంది. అక్క లిడియా అక్క చెప్పరా, నాకు తెలుగు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంకొకసారి చెప్పనా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. వచ్చిందా ఎవరికైనా? ఓకే, ఇక్కడ నాకు ఇద్దరు రైట్ చేశారు. హ్యాండ్స్ రైట్ చేస్తున్నారు చక్కగా. శృతి చెప్పమ్మా. శృతి చెప్పమ్మా. సరే, మిస్ అండ్ కీర్తన, రాజ్ కీర్తన, మిస్ అండ్ రాజ్ కీర్తన చెప్పండి. వాయిస్ వినపట్లేదు కొద్దిగా. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. 1 Corinthians 1:18. ఓకే, నెక్స్ట్ దివ్యన. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 Corinthians 1:18. ఓకే, జోయల్. జోయల్ చెప్పమ్మా. Corinthians 1:18. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. ఓకే, నెక్స్ట్ అక్షయ. అన్న వినిపిస్తుందా? వినిపిస్తున్నాము, చెప్పు. For the perishing of the cross is them that perish foolishness, but unto us which are saved it is the power of God. 1 Corinthians 1:18. Okay, very nice. Melchizedek. వినపట్లేదు, మా వాయిస్ వినపట్ల. బ్రేక్ అవుతుంది వాయిస్. Of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. ఓకే, బ్రేక్ అవుతూ వస్తుంది. ఇందాక అన్న చెప్పడం బాగానే వచ్చింది, నువ్వు చెప్తే బ్రేక్ అవుతూ వస్తుంది. ఎనీహౌ మధ్యలో బాగానే వచ్చింది. ఓకే, కీర్తి జాయ్స్.
చెప్పమ్మా. For the message of the cross is foolishness to those who are perishing, but not to those who are being saved. It is the power of God. ఓకే. రిఫరెన్స్ అమ్మా. 1 Corinthians 1:18. ఓకే ఓకే ఓకే. జగతి చెప్పమ్మా. సిల్వను కూర్చున్న వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. ఓకే. అంకిత్ చెప్తాయంట. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న వారికి మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. ఓకే. సువీనా. చెప్పమ్మా. సువీనా చెప్పు. చెప్పమ్మా సువీనా. ఓ సిలువను గూర్చిన వార్త సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. ఓకే. వెరీ నైస్, వెరీ గుడ్. చక్కగా. లాస్ట్ హేనా బ్లెస్ చెప్పమ్మా. అన్మ్యూట్ చేసుకో. ఓకే చెప్పు. సిలువను గూర్చిన వార్త నశింపక వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమే ఇందు విషయమై. ఓకే. రిఫరెన్స్ చెప్పు. కనిపించిందా నీకు? 1 Corinthians 1:18. ఓకే. వెరీ నైస్. సరే. ఓకే. అందరు చక్కగా కంఠవాక్యం చెప్పారు. ఓకే. ఇప్పుడు మన మధ్య ఉన్న పాలన్న మనకి ఒకటి రెడీ చేసాడు. పాలన్నే. ఓకే ఓకే ఓకే. ఓకే పిల్లలు, మీరు లాస్ట్ వీక్ చేసిన క్రాఫ్ట్ వర్క్ చూద్దాం.
అన్న పాలన్న. చాలా చక్కగా అందరూ చక్కగా చేశారు. ఓకే, మన మధ్య ఎవరున్నారు? మీ టీచర్స్ ఉన్నారు. ఓకే, టీచర్స్ మాట్లాడతారు ఇప్పుడు. బిగినర్స్ ఉంది. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. వాళ్ళు మాట్లాడారు. ఓకే, నేను మీకు అందరూ యాక్టివిటీస్ బాగా చేశారు. వెరీ గుడ్. మీకు నెక్స్ట్ మండే మీకు నేను యాక్టివిటీని సెండ్ చేస్తాను. ఓకేనా? ఓకే, ప్రైమరీ నుంచి ఈ రోజు మన మధ్య పాలన్న ఒక్కడే ఉన్నాడు. పాలన్న మాట్లాడు. ప్రశ్న ఉన్నారు. ప్రశ్న వచ్చారా? ఓకే, ప్రైజ్ లార్డ్ ప్రశ్న. ప్రైజ్ లార్డ్ పిల్లలు. హాయ్ అందరికి. సారీ ఫర్ ద డిలే, సారీ ఫర్ ద లేట్. వేరే క్లాస్ ఉండడం వల్ల నేను మార్నింగ్ టైంకి రాలేకపోయాను. సరే, బాగుంది, వర్క్ బాగా చేశారు. అయితే నేను ఇచ్చిన వర్క్ మీకు అర్థం కాలేదా? ప్రైమరీ బాయ్స్ అండ్ గర్ల్స్ కొంతమంది రెస్పాండ్ అయ్యే విషయంలో కొంతమంది, ప్లీజ్ ఒకసారి అందరు వీడియోస్ ఆన్ చేసుకోరా ప్లీజ్. నిఖిల్ ప్రైజ్ లో ఉన్నా వెళ్ళిపోయాడు. నిఖిల్ వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ మీ అందరికి కొంతమంది రాని కాల్ చేశాను. వాళ్ళు ఎవరైనా వస్తారని ఆశతో వచ్చాను. ఒక్క నిఖిల్ ఒక్కడే వచ్చాడు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. లేదు, వచ్చారు, వెళ్ళిపోయారు. ఇందా 33 మంది దాకా ఉన్నారు, లెఫ్ట్ అయిపోయారు. ఓకే ఓకే ఓకే. సన్నీ ప్రైజ్ లో ఉన్నా. ఏం ఈ వీక్ వర్క్ చేయలే? బిజీ అయిపోయావా వీక్? సరే పర్లేదులే, నెక్స్ట్ వీక్ చెయ్యి, ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్ గా చేస్తున్నావు కదా, గుడ్, వెరీ గుడ్, బాగుంది. చక్కగా నెక్స్ట్ వీక్ కూడా అంతే చెయ్యి. నాన్న మీకు ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. యాక్టివిటీ కొంతమంది ఇచ్చింది కాకుండా వేరే చేస్తున్నారు, గ్రూప్ లో వేరేది పెడుతున్నారు. నాకు కామెంట్స్ వస్తున్నాయి పాలన దగ్గర నుంచి. సో ప్లీజ్ ఇచ్చింది చేయండి. అన్న ఇది కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది, డిఫికల్టీగా ఉందంటే మేము మారుస్తాము ఖచ్చితంగా. మీకు చెయ్యగలరని ఇస్తున్నాము, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కూడా మీరు చక్కగా అర్థం చేసుకుంటే చాలా బాగుండేది. హెల్ ఎవరికి వెళ్తారు ఏంటనేవి బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. మీరు కనుక అవి తెలుసుకుంటే రేపు పొద్దున ఎవరికైనా ఆన్సర్ చేయడానికి బాగుండిద్ది అని మీకు అలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీకు రేపు కూడా వర్క్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా చేయండి. చక్కగా బాగా చేశారు. గర్ల్స్ లో కొంతమంది చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. బాయ్స్ లో లాస్ట్ వీక్ చేసిన ఒక అంకిత్ ఒక్కడే, పర్లేదు. రెగ్యులర్ చేసేవాళ్ళు మరి ఎందుకు చేయలేదు? నెక్స్ట్ వీక్ చేయండి. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే రెగ్యులర్ గా చేయట్లేదో దయచేసి ప్లీజ్ 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 చేయండి. ప్రైజ్ లార్డ్ జస్రాజ్. ఐ థింక్ నువ్వు చక్కగా ఉన్నావు అని అనుకుంటున్నాను. వర్క్ చేసి పంపించు జస్రాజ్. ఓకేనా జస్రాజ్? ఒకసారి ప్రైజ్ లార్డ్. ఏడు జస్రాజ్ ఉన్నాడు నాన్న? కీర్తి ప్రేయర్ చేస్తున్నాను నేను చక్కగా ఫ్యామిలీ కోసము. చక్కగా ఇబ్బంది ఏం లేదు, దేవుడు మనకి సహాయం చేస్తాడు జస్రాజ్. ఓకేనా? నెక్స్ట్ వీక్ కుదిరితే మమ్మీ మొబైల్ లాంచ్ చేయాలి. చేస్తావా? ప్రేయర్ చేస్తాను. స్మైల్ ఇవ్వు ఒకసారి. స్మైల్ ప్లీజ్. ఓకే, దేవుడు సహాయం చేస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు పాలన్న. బాయ్స్ లో లాస్ట్ వీక్ అసలు ఎవరు చేయలేదు. అంకిత్ లేట్ గా పెట్టాడు. మిగతా వాళ్ళు కూడా యాక్చువల్ గా అంకిత్ పెట్టాడు, అయితే అది ఈ గ్రూప్ లో పెట్టాడు, దీనిలో పెట్టకపోయేసరికి ఇంకా గర్ల్స్ లో చాలా మంది హాఫ్ ఆఫ్ వర్క్ చేశారు అన్న. కొంతమంది, అందరు కాదు, ఒకళ్ళిద్దరు చేశారంట. షైనీ అక్క మీ వర్క్ తో సాటిస్ఫై అవ్వలేదని చెప్పమన్నారు. అంతేనన్నా. నెక్స్ట్ వీక్ అందరు కంప్లీట్ గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, జూనియర్స్ నుంచి మన మధ్య సుధీర్ అని ఉన్నారు. హలో అన్న, ఆడిబుల్ అన్నా? ఓకే. ప్రైజ్ లార్డ్ పిల్లలు. జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ స్ట్రెంత్ తగ్గిపోయింది, చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారు. సరే, బాయ్స్ జఫన్యా, రాహుల్, మిల్క్ సేదక్ చేశాడు. మిల్క్ సేదక్ బాగా చేశాడు. జఫన్యా